ప్రభునందు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయం ఇచ్చి మమ్మల్ని ఆహ్వానించినటువంటి పాస్టర్ మోజేస్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం మంచిది. దేవుని యొక్క వాక్యం వెళ్ళిపోవడం సమయం అమూల్యమైనది కాబట్టి దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. ఈ రోజుల్లో మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము, ఎలా మనం బ్రతుకుతూ ఉన్నాము, ఏమి కలిగి జీవిస్తున్నాము అని చూస్తే ఈ రోజుల్లో స్వతహాగా చూస్తే ప్రేమ అనేది చాలా తక్కువైపోయింది. ఎక్కడ కూడా ప్రేమ అనే దానికి మన జీవితంలో చోటు లేకుండా, ఈ ప్రేమ అనేది లేకపోవడం వల్ల కుటుంబాల్లో భార్య భర్తల మధ్యన, మరి ఇరుగు పొరుగు వారి మధ్యన, బంధుమిత్రుల మధ్యన సమాధానం కోల్పోయి ఎవరికి వారు యమున తీరంగా అన్నట్లుగా ఒకరి పట్ల ఒకరు పగ ద్వేషములతో రగిలిపోతూ జీవిస్తున్నటువంటి సమయంలో కాలంలో మనం ఉన్నాం. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 19 వరకు చదువుదాం. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యములను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపు కోరని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను అనినవే అని చెప్పాను. దేవుడికి స్తోత్రం. ఇవన్నీ కలిగి మనం ఈ రోజుల్లో బ్రతుకుతున్నామా, జీవిస్తున్నామని అంటే చాలా మంది జీవితంలో అన్నీ ఉంటాయి, కానీ ప్రేమ అనేది మాత్రం చాలా తక్కువ. ప్రేమ అనేది మాత్రం ఉండదు. ప్రేమను మనము ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరు దయ కలిగి మనం జీవించాలి. ఇక్కడ ఇతను చూస్తూ ఉంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యములు పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము. ఇవన్నీ కాకుండా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రేమ మన జీవితాల్లో కనబడటం లేదు ప్రియ సహోదరి సహోదరులారా. ఈ ప్రేమ మన జీవితంలో కనబడటంలో అంతా కూడా ప్రాక్టికల్ అయిపోయి ఒక యాంత్రికమైనటువంటి జీవితం అయిపోయింది. ఒక వాహనంలో చూడండి, ఇంధనం పోస్తే ఇంధనం ఉన్నంత వరకు తిరుగుతుంది, తర్వాత అది ఆగిపోతూ ఉంటుంది. కానీ మనుషులు కూడా అదే విధంగా ప్రియ దేవుని బిడ్డలారా ప్రేమ లేనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు. భార్యని ప్రేమించలేకపోతూ ఉన్నారు, భర్తలను ప్రేమించలేకపోతూ ఉన్నారు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేకపోతూ ఉన్నారు, బిడ్డల్ని ప్రేమించలేకపోతూ ఉన్నారు. ఈ ప్రేమ వారి జీవితాల్లో కొదువైపోయి సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, ఒకరి పట్ల ఒకరికి కోపము తాపములతో జీవితాలను వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ప్రేమ కలిగి మనం జీవించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి మనం జీవించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనవలెనని యేసు ప్రభువు వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఈ మాటను మనం ఎంతమంది అనుసరిస్తూ ఉన్నాం? దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆజ్ఞను ఎంతమంది అనుసరించి నడుచుకుంటున్నారు అనేది మనం ప్రశ్నించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు ఇచ్చినటువంటి ఈ ప్రేమ, దేవుడు ఇచ్చినటువంటి ఈ కృప, ఈ ప్రేమను మనం అనేక మందితో ఈ ప్రేమ కలిగి జీవించాలి. ఈ ప్రేమను ఆజ్ఞను బట్టి మనం నడుచుకోవాలా.
ఇరుగు పొరుగు వారి కోసం మనం ప్రార్థన చేయాలా, ఇరుగు పొరుగు వారిని, శత్రువులను సహతం మనం ప్రేమించమని యేసు ప్రభు వారు చెప్పారు కదా. మరి ఎంతమంది మనం ప్రేమిస్తూ ఉన్నాం, ఎంతమందిని మనం క్షమించగలుగుతూ ఉన్నాం, ఎంతమందిని దేవుని యొక్క ప్రేమతో మనం ప్రేమించగలుగుతున్నాం అంటే ఈ ప్రేమ ఎక్కడ కూడా కనబడదు మన జీవితంలో. ఎవరు ఏమైపోతే నాకేంటి, ఎవరు ఎలా అయిపోతే నాకేంటి, నా జీవితం నాది, నా జీవితం నాది, నేను ఇలాగే బ్రతుకుతాను అనేటటువంటి ఆలోచనలో ఉండిపోయి దేవుడు చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోతూ ఉన్నా. కానీ దేవుడు చెప్పినటువంటి మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆయనను సృష్టించిన వాడు ఆయనే, నీ పొరుగు వారిని సృష్టించిన వాడు ఆయనే, మనందరినీ కూడా సృష్టించిన వాడు ఆయనే. మనందరి మధ్యన దేవుడు తన యొక్క ప్రేమను బట్టి దేవుడు మనందరినీ ఒకటిగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ మనమైతే శత్రుత్వం పెంచుకుంటున్నాం, పగను ప్రతీకారాలతో రగిలిపోతూ ఉన్నాం. మన పట్ల ఎవరైనా ఏదైనా ఒక కార్యాన్ని పని చేస్తే వారిని క్షమించలేకపోతున్నాం దేవుని యొక్క ప్రేమను బట్టి. కానీ మనమైతే మేము దేవుని బిడ్డలము, మేము క్రైస్తవులము, క్రీస్తు ఎరిగినటువంటి బిడ్డలమని చెప్పుకుంటూ ఉంటాం, పెద్ద పెద్ద విశ్వాసులు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ మన జీవితంలో ప్రేమ అనే దానికి చోటు ఎక్కడ ఇవ్వడం లేదు. యేసు ప్రభువు ప్రధానంగా చెప్పినటువంటి మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు చెప్పినటువంటి మాటను మనం గైకొనలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డ, 12, 14, 17 వచనాలు కూడా చూద్దాం. ఇదే 15లో, నేను మిమ్మల్ని ప్రేమించినటువంటి ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలెను, నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. చదువు. 17వ వచనం చదువుతాం. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించాలి. కాబట్టి ఈ ప్రేమ అనే ఆజ్ఞను మీరు ఒకరినొకరు ప్రేమించవాలని ఈ సంగతులు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు ప్రేమించకపోతే మనం ఏమైపోతామండి? మన పాపాలు క్షమించబడతాయా? మన అతిక్రమాలు క్షమించబడతాయా? మన పాపపు జీవితం మారుతుందా? మన బ్రతుకు తెరువులు, మన జీవితంలో మనం చేసిన పొరపాట్లు, ఇవన్నిటిని కూడా చూస్తే దేవుడు మన మీద ఎంత ఉగ్రత పెంచుకుంటాడు, ఎంత ఉగ్రత మన మీద ఉన్నదో మనకు తెలుస్తూ ఉంటుంది. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా సజీవ లెక్కలో ఉండగలుగుతూ ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన మన ఎడలో దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఇంకా సజీవ లెక్కలో ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం. దేవుడు కనుక ఒక్క క్షణం మనం ఈ లోకంలో విడిచిపెడితే ఏమైపోతామో మనకే తెలీదు. కాబట్టి దేవుడు మనం క్షమించిన ప్రకారంగా మనం కూడా ఇతరులను క్షమించి, దేవుడు మనల్ని ప్రేమించినట్టు మనం ఇతరులను కూడా ప్రేమించబద్దులమై ఉన్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎవరికైనా కలహములు, గొడవలు, పగలు, ప్రతీకారాలు, ఒకరినొకరు సహించుకోలేక, ఒకరినొకరు ఓర్చుకోలేక పాపతాపాలకు చోటించుకుని మీ అమూల్యమైన దేవుడిచ్చినటువంటి స్నేహబంధమును, ప్రేమను మీరు దూరం చేసుకుంటూ, మీరు వారికి దూరం అవడమే కాదు, మీరు దేవునికి కూడా మీరు దూరం అయిపోతున్నారని మీరు తెలుసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచైనా మీ ఇరుగు పొరుగు వారిని, మీ శత్రువులను సైతం మీరు ప్రేమించండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. దేవుని యొక్క ప్రేమ మీ జీవితంలో నిలబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 13వ అధ్యాయం ఇదే యోహానులో 13:35, మీరు ఒకరిని ఎక్కడ ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు అని. దేవుని స్తోత్రం. ఈరోజు నేను క్రీస్తుని నమ్ముకున్నానండి, యేసు ప్రభువుని విశ్వాసం నుంచి నేను రక్షింపబడ్డాను అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ సంఘములో ఎటువంటి ప్రేమానుబంధం మనం ఉంది ఇతరుల విశ్వాసుల పట్ల, దైవజనుల పట్ల, సంఘం పట్ల మనకి ప్రేమ ఉందా? ఆ ప్రేమను మనం కనబరుస్తూ ఉన్నామా?
మనకు తోటి సహోదరుని, తోటి విశ్వాసిని మనం ప్రేమించగలుగుతూ ఉన్నామా అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. మనం అందరం కూడా దేవుని బిడ్డలం, దేవుని విశ్వాసం ఉంచిన వారు, దేవుని ఎరిగినటువంటి వారు, ఆయన నమ్మకం ఉంచిన వారు. కాబట్టి మనం అందరం కూడా ఒక్కటిగా ఉన్నామని ఇతరులు తెలుసుకున్నప్పుడు వాళ్ళు నిజమైన క్రైస్తవులండి, వాళ్ళు నిజమైనటువంటి దేవుని బిడ్డలు, వారు నిజమైనటువంటి దేవుని విశ్వాసులని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు. అందును బట్టి మీ అందరూ కూడా నా బిడ్డలు, నా శిష్యులని తెలుసుకుంటారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, త్వరగా ముగిస్తారండి, సమయం చాలా ఎక్కువైంది కాబట్టి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు చదువు. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించము. దేవునికి స్తోత్రం. చాలా మంది మనం ఇక్కడ ఉంటున్నాం కానీ మన జీవితంలో ఈ సమాధానం అనేది ఉండదు. చాలా మంది మీద మన కోపం ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఇతరులతో మనం సమాధానం పడమగానే దేవుని సన్నిధికి వచ్చి మనము ఆరాధన చేస్తూ ఉంటాం, దేవుని స్తుతిస్తూ ఉంటాం, దేవుని మహిమ పరుస్తూ ఉంటాం. కానీ దేవునికి అది ఇష్టమా? ఇష్టమంటారా? మన తోటి సహోదరులతో మనం గొడవ పెట్టుకుని కలహపడి దేవుని సన్నిధికి వచ్చి నేను విశ్వాసిని ప్రభువా, నేను నీ బిడ్డను ప్రభువా అని మనం ఎంత చేతులు కట్టుకున్నా, ఆరుచుకుని దేవుని ప్రార్థించినా అది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టము కాదు. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చింది. ఎక్కడండి? బలి అర్పించడానికి బలిపీఠము ముందు నీ సహోదరుని మీద నీకు విరోధం ఉన్నదని నీవు తెలుసుకుంటే నీ అర్పణ నాకు అవసరం లేదు, నీ అర్పణ అక్కడ విడిచిపెట్టే, నీ అర్పణ నాకు ముఖ్యం కాదు. నీ సహోదరునితో ముందు నువ్వు వెళ్ళి సమాధాన పడు. అర్పణ విషయంలో నేను కంగారు పడేవాడిని కాదు, ఆతురు పడేవాడిని కాదు. ముందు నీ పొరుగు వాడితో, నీ సహోదరునితో, నీ శత్రువుతో సమాధాన పడు. అటు తరువాత వచ్చి నాకు అర్పణ అర్పించంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మీ సహోదరులతో, మీ ఇరుగు పొరుగు వారితో, మీ బంధుమిత్రులతో మీరు సమాధానం కలిగి ఉండాలా, దేవుని ప్రేమ కలిగి మీరు ఉండాలా. మీరు నిజమైన దేవుని బిడ్డలైతే దేవుని ప్రేమ కలిగి ఉండాలా. నిన్ను ఒకడు నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంపను కూడా దేవుడు చూపెట్టమని సెలవించాడు ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి సహనం కలిగి ఉండాలి, అటువంటి ప్రేమ కలిగి ఉండాలి. అటువంటి నిజమైన దేవుని బిడ్డలు కలిగి మనం ఉన్నప్పుడు మన ప్రక్క వారు కూడా మనల్ని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచే అవకాశం ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాని మనకి ఏదో నేను ఆరాధిస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నేను దేవుని ఆరాధించాను, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు పరిగెత్తుకుని నువ్వు స్తోత్ర బలుల చేత నీ దేవుని ఆరాధించినంత మాత్రాన నీ దేవుడు నీ అర్పణను అంగీకరించడు. మొదట నీ సహోదరునితో నువ్వు సమాధాన పడాలా, నీ సహోదరునితో నువ్వు సమాధాన పడి అటు తర్వాత వచ్చి దేవునికి అర్పణ అర్పించాలి. అది నిజమైన క్రైస్తవుని యొక్క జీవితం, నిజమైన క్రైస్తవునికి ఉండేటటువంటి లక్షణం. కాబట్టి ఇక్కడి నుంచి మీరు మీ పొరుగు వారిని శాతం ప్రేమించండి. ఏమైనా అరమరికలు ఉన్నాయా? ఏమైనా కోపతాపాలు ఉన్నాయా? ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరికొకరు సమాధాన పడండి. అలా సమాధాన పడి నిజమైన దేవుని బిడ్డలుగా మీరు జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 4:8 ప్రేమ అనేకమైన పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. దేవునికి స్తోత్రం. ఎందుకు ప్రేమ గురించి చెప్తున్నాను ఇప్పుడు అర్థమైనా మీకు? ప్రేమ అనేకమైన
పాపములను కప్పుతుంది, ప్రేమ అనేకమైన పాపములను క్షమిస్తుంది. కాబట్టి మీరు ఒకరినొకరు తప్పనిసరిగా ప్రేమించుకోవాలా. లేకపోతే మీరిద్దరు ఇరువురు శత్రువులే ఒకరినొకరు కొట్టుకుని మీ జీవితాన్ని మీరు పాడు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ ప్రేమ యేసయ్య నుండి వచ్చింది. ఈ ప్రేమ యేసయ్య మనం ప్రేమించాడు కాబట్టి మనం ఎంత ఘోరపాపులమైన, ఎంత కఠినాత్ములమైన నశించిపోతున్నటువంటి మనల్ని రక్షించడం కోసం ఆ మహిమ సింహాసనం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడండి. ఈ లోకానికి వచ్చిన ప్రేమ యేసయ్య ప్రేమ. అది యేసయ్య ప్రేమ. అది మనం ఎవరైనా మనం తోటి వారి కోసం ఏదైనా విడిచిపెట్టుకుంటామా? త్యాగం చేయగలుగుతామా? చేయలేం. కానీ యేసయ్య నశించిపోతున్నటువంటి మన అందరినీ కూడా రక్షించడానికి, మనల్ని ప్రేమించి తన యొక్క మహిమ సింహాసనం విడిచిపెట్టుకుని ఈ లోకానికి వచ్చాడండి. ప్రేమకు అంత విలువ ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం పాపములన్నీ కూడా తండ్రి దేవుడు తన యొక్క కుమారుని రక్తంతో సమాధానపరుచుకున్నాడు. కాబట్టి మనం ఇంకా ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 1 యోహాను 2వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. చదవమ్మా. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు దేన్ని ప్రేమించమంటున్నాడండి? లోకాన్ని ప్రేమించండి, మంచి ఇల్లు కట్టుకోండి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి, బంగారం కొనుక్కోండి, వెండి కొనుక్కోండి, మంచి మంచి వస్త్రాలు ధరించుకోండి, ఇవన్నిటిని సంపాదించుకోమంటున్నాడా దేవుడు? లేదు. దేవుడు ఇవన్నీ కూడా ఉండడం మంచిదే, కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా మనం దేవుని ప్రేమ కలిగి జీవించాలి. కాబట్టి లోకములైనను ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకం అన్నిటిలో కంటే కూడా దేవుని ప్రేమ ఒక్కటే గొప్పది. కాబట్టి మన ఈ లోకములో మన ప్రేమను విహరింప చేయడం కాదు, కానీ దేవుని పాదాల దగ్గర దేవుని కృప కొరకు, దేవుని ప్రేమ కొరకు మనం ఆరాటి పడేవారంగా ఉండాలి. ఇంకా చూస్తే లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఇవన్నీ ఎవరి వలన పుట్టినవి కావండి? తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయం గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఈ లోకంలో మనం దేవుని ప్రేమించినప్పటికీ కూడా అవన్నీ కూడా ఈ లోకంలో గతించిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకాశలన్నీ ఒకనొక సమయంలో గతించిపోతాయి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి హలోక సంబంధమైనటువంటి ఆశలు, ప్రేమల చేత అనేకమైనటువంటి బంధాల్లో చిక్కుకొనకుండా, శరీరాశులకు లోబడకుండా, నేత్రాశులకు లోబడకుండా, అందము ఐశ్వర్యములతో వాటి యందు లక్ష్యం ఉంచక కేవలం మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు సిలువలో మరణించి మరణమును జయించి తిరిగి 3వ దినమున సజీవుడై లేచినటువంటి ఈ రక్షణ భాగ్యమును దేవుడు మనకి ఇచ్చినటువంటి యేసయ్య ప్రేమ యందే మనం నిలబడాలి తప్ప ఏ లోకానుసారమైనవి కానీ శరీరానుసారమైన దేని యందు కూడా మనము లక్ష్యం ఉంచకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పగలు, ప్రతీకారాలు, ఈ గొప్ప తాపాలు విడిచిపెట్టి, ఈ లోకానుసారమైన వాటి అన్ని కూడా విడిచిపెట్టి దేవుని ప్రేమ కలిగి, దేవుని యొక్క ప్రేమతో ప్రతి ఒక్కరిని ప్రేమించమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందును బట్టే మీరు నా శిష్యులు అవుతారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరిని ప్రేమించి దేవుని దృష్టిలో విలువైనటువంటి వారుగా ఉండాలని నీకు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు మాట్లాడుతూ ఉంటాడు. చూడండి,
మొదటి కొరింథీ 13వ అధ్యాయము, మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా 2, 3, 4 చదవండి. చదువు. జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. దేవునికి స్తోత్రం. నేను కొండలను పెకిలింపగల విశ్వాసము గలవాడనైనప్పటికీ కూడా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు, నేను ప్రార్థన బాగా చేస్తాను, నేను పాటలు బాగా పాడుతాను, నేను దేవుని మహిమ పరుస్తాను, నేను ఒక విశ్వాసగా ఉన్నాను, నేను స్తుతి ఆరాధన జరిపించే బిడ్డగా ఉన్నాను, సంఘములో నమ్మకమైన బిడ్డగా ఉన్నాను, నాకేంటి అని మీరు అనుకుంటున్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎంత విశ్వాసం గలవారైనప్పటికీ కూడా, మీ విశ్వాసం చేత కొండలను పెకలింపగల వారైనప్పటికీ కూడా మీ జీవితంలో ప్రేమ అనేది లేకపోతే, మీ జీవితంలో మీరు మీ శత్రువులను ప్రేమించకపోతే మీరు వ్యర్థులే దేవుని ఎదుట. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు అంటూ ఉన్నాడు, ప్రవచించు వరములు గలవాడనైనప్పటికీ, నేను జ్ఞానవంతుడు అయినప్పటికీ కూడా, విశ్వాసముతో కొండలను పెకలింపగలిగినటువంటి వాడనైనప్పటికీ కూడా నా జీవితంలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు, నేను అన్ని ఉన్నవాడును, నాకు అన్ని ఉన్నాయి, అన్ని తలంతులు ఉన్నాయని అనుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రేమ నీలో లేకపోతే, ఇతరులని పొరుగు విశ్వాసిని ప్రేమించలేకపోతే, నీ సేవకుడిని ప్రేమించకపోతే, నీ సంఘస్థుని ప్రేమించకపోతే, నీ శత్రువును ప్రేమించకపోతే నీవు వ్యర్థుడవే దేవుని దృష్టిలో. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎంత విశ్వాసము గలవాడమైనప్పటికీ కూడా, ఎంత విశ్వాసము గలవాడమైనప్పటికీ కూడా, నీ తోటి సహోదరుని నీవు ప్రేమించకపోతే నీ విశ్వాసము వ్యర్థమే. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మనం చెప్పమని సెలవిచ్చినటువంటి మాట, ప్రేమ కలిగి జీవించమని సెలవిస్తూ ఉన్నాడు. ఆస్తి అంతయు ఇచ్చినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించుము, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. దేవునికి స్తోత్రం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పౌలు చెప్తూ ఉన్నాడు ఈ మాటలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటికంటే మన జీవితంలో మనం కలిగి ఉండవలసినది ప్రేమ. ఈ ప్రేమ మన యొక్క మనస్సుల్లో కోపం ఉంచుకోదు, అసూయ ఉంచుకోదు, ద్వేషం ఉంచుకోదు, మత్సరం ఉంచుకోదు, అది త్వరగా కోపపడదు, అది డంబముగా ప్రయత్నించదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రేమ అనేకమైన పాపములను కప్పును, ప్రేమ అన్నిటినీ ఓర్చుకొనును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసినటువంటి పాపాలకు శిక్షలన్నీ ఆయన భరించడానికి, మన పాపములన్నీ ఆయన మీద వేసుకుని ఆయన మనందుంచినటువంటి ప్రేమను వ్యక్తపరచడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎంతవరకు ఒకరినొకరు ప్రేమించుకోకుండా ఉన్నారేమో, దేవుని ప్రేమ కలిగి మీరు జీవించలేకపోతున్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరినొకరు క్షమించండి, ఒకరికొకరు సహాయం చేసుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రియ దేవుని ప్రేమించుకోమంటే యవనస్తులు చేసుకునేటటువంటి ప్రేమ కాదు, ఇది ఆత్మీయమైన ప్రేమ, ఇది దేవుని ప్రేమ, అది ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు, అది శరీరాశకు లోబడేటటువంటి ప్రేమ కాదు. ప్రియ దేవుని బిడ్డలారా,
అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ కలిగి ఈ లోకంలో మీరు జీవించండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని ప్రేమ మీ జీవితంలో లేకపోతే మీ జీవితం వ్యర్థమే, మీ జీవితం వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత విశ్వాసాలైనప్పటికీ, దేవునిలో ఎంత బలవంతమైనప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమకు మీ జీవితంలో చోటు లేకపోతే, మీ బలము, మీ అందము, మీ సౌందర్యము లేకపోతే మీ విశ్వాసము సమస్తము వ్యర్థమే ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రేమ కలిగి ఒకరినొకరు తాడుకొని ఒకరినొకరు క్షమించుకుని దేవుని బిడ్డలుగా ఉండాలని అపొస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. 13వ వచనం కూడా చదువుతాం చూడండి. 13వ వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఏది శ్రేష్టమైనదండి? ప్రేమ. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం దేవుని దృష్టిలో శ్రేష్టమైనది. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి ఎడల ఒకరు దయ కలిగి జీవించడం దేవుని దృష్టిలో ప్రేమైనది ప్రియ దేవుని బిడ్డలారా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసం ఉండొచ్చు, నిరీక్షణ ఉండొచ్చు, ఓకే. వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రేమే ముఖ్యమైనదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడి నుంచి అయినా ఒకరినొకరు ప్రేమించండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పినటువంటి ఆ ప్రధానమైన ఆజ్ఞను మీరు అందరూ పాటించాలని ఈ సమయంలో నేను తెలియజేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో చూద్దాం ఒకసారి. నేను మీతో చెప్పినది ఏమనగా, చెప్పండి, చదవండి. కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించడి, మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన చేయడి. సరిపోతుందమ్మా. యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నీ పొరుగు వారి మాటలు ఏంటంటే, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు అయినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ రెండు చేస్తే చాలండి. దేవునికి మనం బిడ్డలై ఉంటాం, దేవుని పరలోక రాజ్యానికి వారసులై ఉంటాం. ఈ రెండు చెప్తే చాలా మంది సరిపెట్టేయకండి. యేసు ప్రభు వారు మనకు ఒక మాదిరిని ఉంచి వెళ్ళారు. పాపమును లోపుకుని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. తీసుకుని మన శత్రువుని సహా మనం ప్రేమించి మనం దేవుని బిడ్డలుగా ఉండాలి. అప్పుడే మనం నిజమైనటువంటి క్రైస్తవం అవుతామని యేసు ప్రభు వారు చెప్పినారు. కాబట్టి పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులైనట్లుగా మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి చేస్తారా? మీ శత్రువుల కోసం మీరు ప్రార్థన చేస్తారా? మీకు వ్యతిరేకంగా ఉన్న వారితో మీరు ప్రార్థన చేస్తారా? వారి కోసం ప్రార్థన చేయండి. మీ మీద దేవుడు నిప్పులు కుప్పలుగా ఆశీర్వాదములను కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకాసు సువార్త నేను ముగించేస్తాను, తొందరగా వచ్చేస్తున్నాను, సమయం అయిపోయింది నాకు ఇచ్చింది. లోకాసు సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గూర్చేయను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును, మీరు సర్వోన్నతిని కుమారులైందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరెట్టి వారిని గూర్చి అయినను నిరాశ పడవద్దు. మిమ్మల్ని మాటలతో గుచ్చేటటువంటి వారి నిమిత్తము కూడా మీరు నిరాశ పడవద్దు. మీ శత్రువులను మీ మిత్రులుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. మీ శత్రువులు ఎంత మీకు భోజనం సిద్ధపరిచి మీ గిన్నె నిండి పొల్లింప చేయబోతూ ఉన్నాడు దేవుడు. కాబట్టి మీ శత్రువులను మీరు ప్రేమించండి, మిమ్మల్ని నిరాశకు గురి చేసేవారి పట్ల మీరు ప్రార్థన చేయండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా చూస్తే అక్కడ నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదైండును. అప్పు ఇవ్వాలంటండి. మన దగ్గర నుంచి మనం లేదని అనకూడదంట. అది నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలకు ఉండేటువంటి స్వభావ లక్షణం కాదు.
కాబట్టి మన దగ్గర ఉన్నప్పుడు, ద్రవ్యం మన దగ్గర ఉన్నప్పుడు మనం లేదని, కాదని, రేపని చెప్పకూడదంట. దేవుని యందు విశ్వాసం ఉంచి మన ఇరుగు పొరుగు వారి కష్టాల్లో ఉన్నప్పుడు, మన శత్రువులు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని ప్రేమ కలిగి మనం వారిని ఆదుకునేవారుగా ఉండాలి, వారికి సహాయం చేసేవారుగా ఉండాలి, వారిని లేవనెత్తేవారుగా ఉండాలి, వారికి మేలు చేసేవారుగా ఉండాలి. అదే నిజమైనటువంటి దేవుని ప్రేమ కలిగి జీవించేటటువంటి వారి జీవితం. అదే నిజమైనటువంటి దేవుని ప్రేమ కలిగి ఉండేటటువంటి వారు ఆ విధంగానే జీవిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మేలు చేయడి, అప్పు ఇయ్యడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉంటది ప్రియ దేవుని బిడ్డలారా. అయ్యో అప్పిస్తే ఇస్తాడు ఎవడో, వీడి దగ్గర ఏమీ లేదు, ఏ పని లేదు, ఏ ఉద్యోగం లేదు, నేను అప్పిస్తే నా దగ్గర ఉన్న డబ్బులను అప్పిస్తే మళ్ళీ తిరిగి నాకు ఇస్తాడో ఎవడని మనం ప్రియ దేవుని బిడ్డలారా అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు మనం నిజంగా ప్రేమ కలిగి జీవిస్తే, దేవుని మనం ప్రేమిస్తూ ఉన్నట్లయితే నీ సహోదరుని కూడా, నీ శత్రువుని కూడా, నీ ఎదుట కష్టంలో బ్రతుకుతున్న వారికి దేవుని ప్రేమను బట్టి మేలు చేయి, దేవుని ప్రేమను బట్టి అప్పు ఇవ్వు, దేవుని ప్రేమను బట్టి అతనికి సహాయం చేయి. ఈ లోకములో ఒకవేళ నువ్వు కష్టాలు పడొచ్చు, కానీ నీవు అలా ఎప్పుడైతే నువ్వు చేస్తావో పరలోకములో నీ ఫలము అధికమవుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ హలోకములో మనం ఏమి సంపాదించుకుందామా, ఏమి కూడబెట్టుకుందామని తాపత్రయపడద్దు. ఇహలోకంలో వెండి, బంగారంలో, ఆస్తి, అంతస్తులు అన్ని కూడా తుప్పు పట్టేస్తాయి. ఒకనొక సమయంలో అన్ని విడిచిపెట్టాలి. అన్ని విడిచిపెట్టి మనం ఏ విధంగా వచ్చామో ఆ విధంగానే వెళ్ళిపోవలసి ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. నీవు కలిగి ఉన్నావా? కష్టాల్లో ఉన్నవారికి, శ్రమలో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి దేవుని ప్రేమను బట్టి సహాయం చేయి. ఈ లోకంలో ధనం కాదు కానీ పరలోకంలో ధనం నీకు సిద్ధపరచి ఉంటదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. మీరు సర్వోన్నతిని కుమారుల ఇందురు, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను అపకారి ఉన్నాడు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఆయన ఉపకారి అయి ఉన్నాడు. అంటే మంచి వారికి, చెడ్డవారిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. మంచి వారి మీద, చెడ్డవారి మీద ఆయన కృపను ఉంచుతూ ఉన్నాడు. మంచి వారిని, చెడ్డవారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మంచి వారిని, చెడ్డవారికి కూడా ఉద్యోగం ఇస్తూ ఉన్నాడు దేవుడు. మంచి వారికి, చెడ్డవారికి కూడా బిడ్డలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అన్ని సమకూరుస్తూ ఉన్నాడు, అన్ని సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు. అందరి పట్ల మన దేవుడు ఉపకారి అయినాడు. కాబట్టి దేవుని ప్రేమించే మనము కూడా ప్రతి ఒక్కరి ఎడల కూడా మనం ఉపకారిగానే ఉండాల. ప్రతి ఒక్కరికి కూడా మనం సహకారులుగానే ఉండాల. చూడండి, ఒక మాట మనకు గుర్తుకొస్తూ ఉంటుంది, పద్యంలో ఉంటుంది. అది ఉపకారికి, ఆ పద్యంలో ఉంటుంది, ఉపకారికి ఉపకారం చేసిన ఎడల నీకు ఏమి లాభము, అపకారికి కూడా ఉపకారం చేయమని దాని యొక్క అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి మీరు అలా చేయడం ప్రారంభించండి. దేవుడు మీ పట్ల గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమను బట్టి ఈ లోకంలో అనేక మందికి మీరు ఉపకారిగా ఉండాలి తప్ప అపకారముగా చేసేవారికి ఎంత మాత్రమో ఉండడానికి వీల్లేదు. అపకారం చేసేవారు ఎవరు? సాతాను బిడ్డలు. అపకారం చేసేవారు అపవాది బిడ్డలు. మనం దేవుని కలిగిన బిడ్డలం కాబట్టి, దేవుని బిడ్డలం కాబట్టి మన ఏడు అపకారం చేసే వారికి సాధితం మనం ఉపకారిగా ఉండాలి తప్ప అపకారం ఎంత మాత్రము కూడా మనము చేయడానికి వీల్లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. మరొకసారి చివరగా 1 యోహానులోకి వద్దాం. చూడండి, 1 యోహాను 3వ అధ్యాయము 10-11 వచనాలు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరు, అపవాది పిల్లలెవరు తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు. దేవునికి స్తోత్రం. దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, దేవుని బిడ్డలు ఎవరో, అపవాది బిడ్డలు ఎవరో మీకే అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి యోహాను రాస్తూ మాట్లాడుతున్నాడు, ఈ విధంగా మనం ఇతరుల పట్ల ఉపకారిగా ఉంటూ, ఇతరులకు మేలు చేస్తూ, దేవుని ప్రేమను బట్టి అనేక మందికి మనం ఉపకారిగా ఎప్పుడు ఉంటామో అలా ఉన్నట్లయితే దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటపడును. దీనిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. ఇప్పుడు మనం ఎంతమందిని ప్రేమిస్తున్నాం? ఇప్పుడు మనం ప్రేమించాలి వద్దా? దేవుని పిల్లలుగా ఉండాలంటే తప్పనిసరి ప్రేమించాలి.
ఎన్ని అహములు ఎదురొచ్చినా, అడ్డున్నా, ఎన్ని ఈగోలున్నా, మనం దేవుని బిడ్డలుగా ఉండాలంటే మన ఇరుగు పొరుగు వారిని మనము ప్రేమించాలి. దీనిని బట్టి దేవుని సంబంధాలు ఎవరో, అపవాది సంబంధాలు ఎవరో తేటపడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 11వ వచనం కూడా చదువు చూడండి. మన ఒకరినొకడు ప్రేమింపవాలని అనున్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే. ఇది ఎంతమంది గుర్తుందండి? ఒకరినొకరు ప్రేమించాలని దేవుని యొక్క వాక్యము ఆది నుండి కూడా ప్రకటిస్తూ ఉంది, తెలియపరుస్తూ ఉంది, సేవకులు చెప్తూ ఉన్నారని ఎంతమంది గుర్తుంది ఈ వాక్యం? అన్నీ గుర్తెట్టుకుంటాం, కానీ ఒకరినొకరు మనం ప్రేమ కలిగి ఉండాలనే విషయాన్ని మర్చిపోతాం. అన్నిట్లో ఏది ముఖ్యమని చెప్పాడు అపొస్తలుడు పౌలు గారు? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. కానీ 3 ఉంటుంది, కానీ ప్రేమే ప్రధానమైనది. కాబట్టి దీనిని బట్టి మనం దేవుని పిల్లలమో కాదో మనము తెలుసుకోగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఇంకా కింద 14, 15, 16 వచనాలు సార్. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. ఈ ప్రేమ వల్ల మాకు ఏమి లాభమో అని మీరు అనుకుంటున్నారా? మనము చదవండి ఒకసారి, చదవండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామంట. అందుకే దేవుడు ఒకరినొకరు ప్రేమించమంటూ ఉన్నాడు. మనము మరణములో నుంచి జీవములోనికి దాటాలని అంటే మనము ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమే అన్నిటికీ ప్రధానమైనది. ప్రేమ కలిగే దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు. ప్రేమ కలిగే ఈ లోకంలో మనల్ని జీవింపజేస్తూ ఉన్నాడు దేవుడు. ప్రేమ లేకపోతే ఏమీ కూడా లేదు. మీరు చూడండి, మీ బిడ్డల్ని ప్రేమతో తీసుకుంటారా లేకపోతే ద్వేషంతో తీసుకుంటారా? ప్రేమ అంటేనే మన బిడ్డలు మనము గుండెలకు హత్తుకుంటూ ఉంటాం. దేవుడు కూడా మన ఎడల ప్రేమ కలిగి ఉంటేనే ఆయన యొక్క గుండెలకు హత్తుకుంటాడు. మన జీవితంలో ప్రేమ లేకపోతే క్రోధముతో, మత్సరములతో, అనేక రకాలైనటువంటి వ్యసనములతో మనం నిండిపోయి ఉంటే దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడు? ఎలాగైనా దగ్గర తీసుకోగలుగుతాడు? తీసుకోలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనం ప్రేమిస్తూ ఉన్నాడు. మనం ఆయన ప్రేమను గుర్తెరిగి మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రధానమైనది ప్రేమ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా కింద వచనాలు ఉన్నాయి చూడండి. 15, 16. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదనేది తెలుసుకొనిచున్నాం. యేసు ప్రభువు ప్రేమ లేకపోతే ఈ లోకానికి రాడండి. పోతే మనం అనుకుంటాం, మన మాట వినలేదు అనుకోండి, మన బిడ్డ 1, 2 సార్లు 3 సార్లు వినలేదు అనుకునే, పోరా చచ్చేసొచ్చో బ్రతికేవో, నీ దారి నువ్వు చూసుకో, నీ ఎలా తగలబడతావో తగలబడని మన బిడ్డల్ని సైతం మనం ద్వేషిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ద్వేషించలేదండి సార్. దేవుడు మనల్ని ద్వేషించలేదండి. నా బిడ్డలు చెడిపోయారు, నా బిడ్డలు పాపంలో ఉన్నారు, నా బిడ్డలు నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు, అపవాదికి తన సంబంధులకు సిద్ధపరిచినటువంటి నిత్య నరకానికి చేరువైపోతూ ఉన్నారు, నా బిడ్డలు నేను రక్షించుకోవాలి అని ప్రేమ గల దేవుడు మన యందు ప్రేమ కలిగి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు అనే అమూల్యమైన ప్రాణమును పెట్టాడండి. అది దేవుని ప్రేమ. మనం ఎంతవరకు మన జీవితంలో ఉన్నది అటువంటి ప్రేమ కాదు. మన జీవితంలో ఉండేది ఏదో ఒకటి ఆశించి ప్రేమించేది మన ప్రేమ. ఏదో ఒకటి కోరుకుని ఆశించేది మన ప్రేమ. ఇహలోకంలో ఉండేటటువంటిది మన ప్రేమ. మన ప్రేమ ఉప్పొంగుతుంది, అంతలోనే చల్లారిపోతూ ఉంటుంది. కానీ దేవుని ప్రేమ శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు కూడా ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము తన యొక్క ప్రాణమును పెట్టాడండి.
మన నిమిత్తం ఆయన ప్రాణములు పెట్టాడు. ఇదే నిజమైన ప్రేమ అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక దీని వలన దీని వలన ప్రేమ ఎట్టిదైనది తెలుసుకొనిస్తున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమైన, మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులమైనామంట. కష్టాల్లో ఉన్నవారు చాలా మంది మనకు కనబడుతూ ఉంటారు. శ్రమలో ఉన్నవారు నిస్సహాయులుగా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మనం నిజమైన దేవుని ప్రేమ కలిగి జీవిస్తే మాత్రం తప్పనిసరిగా మనకెన్ని ఆటంకాలు అవరోధాలు వచ్చినా అటువంటి వారికి మనం సహాయం చేయాలి తప్ప, అటువంటి వారి కొరకు మనం కష్టపడాలి తప్ప, వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము చూసి చూడకుండా వెళ్ళిపోతే దేవుడు మనం అడుగుతాడు. అలాంటి సమయంలో నేను నిస్సహాయుడినై నేను నిలుచున్నాను, నన్ను నీవు పలానా సమయంలో నీకు అన్ని కలిగి ఉండి కూడా అతనికి సహాయం చేయకుండా ముఖం తిప్పుకుని వెళ్ళిపోయావని దేవుడు అడుగుతాడు కనుక దేవునిలో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలుగా మనం ఉండాలంటే, దేవుని యొక్క ప్రేమలో మనం నిలుస్తున్నామంటే ప్రతి ఒక్కరికి మనం ఉపకారిగా ఉండాలి, ప్రతి ఒక్కరిని మనము ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయము 7 వచ్చిన చదువు చూడండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. దేవునికి స్తోత్రం. అలే, ఎప్పుడు మీరు తప్పకుండా ప్రేమించరా? దేవుని ప్రేమను బట్టి ప్రతి ఒక్కరిని ప్రేమించండి. మనం ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు మనం ప్రేమించి ఈ లోకానికి తన కుమారుని పంపించి మన కొరకు బదులుగా శిలువలో ఆయన్ను అర్పించాడు ఆయన. కాబట్టి దేవుని మూలంగా పుట్టినది ప్రేమ, మనుషుల వలన పుట్టినటువంటి ప్రేమ కాదు, దేవుని మూలంగా పుట్టినది. కాబట్టి దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగలేనివాడు. ప్రేమ లేకపోతే మనం దేవుని తెలుసుకోవాలి. ప్రేమ లేకపోతే మనం దేవుని బిడ్డలం కాదు. ప్రేమించగలిగిన వారం అయితే ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమ కలిగి దేవుణ్ణి గుర్తించగలుగుతారు. కాబట్టి దేవుని మూలంగా ఈ పుట్టిన ప్రేమను ప్రతి ఒక్కరు కూడా కలిగి జీవించాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. అందువల్ల మనం దేవుని బిడ్డలమై ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 13వ వచనం కూడా చదువుతాం చూడండి. 10 నుంచి చదువు. మనము దేవుని ప్రేమించింది మరి కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. దేవుణ్ణి మనం రక్షించడానికి యేసయ్యను పంపడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఉన్నది. కాబట్టి దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ఎందులో ప్రేమ ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. 12-13 కూడా చదువు చూడండి. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనిచున్నాము. ఎలాగనగా ఆయన మనకు తన ఆత్మలో పౌలు దయచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరినొకరు ప్రేమించుకోవడం వలన దేవుడు మన యందు ఉన్నాడని, మనము దేవుని యందు ఉన్నామని దీని వలన మనకి తెలుస్తూ ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ సహోదరుని ప్రేమించకపోతే ప్రేమ కలిగిన దేవుడిని నీవు గుర్తించలేవు, ప్రేమ కలిగిన దేవుడిని నీవు ఎరగలేవు, నీవు దేవుని బిడ్డగా ఉండలేవు. కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమిస్తూ మనం దేవుని యొక్క ప్రేమలో ఉంటే దేవుడు మన యందు ఉన్నాడని, మనము దేవుని యందు ఉన్నామని దీనిని బట్టి తెలుస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ప్రియ దేవుని
ఇంతవరకు ఒకవేళ మీరు కోపము కలిగి ఉన్నారా? మీరు ద్వేషం కలిగి ఉన్నారా? మీ జీవితంలో ఎక్కువ కోపానికే సమయం ఇస్తూ ఉన్నారా? ఒకరిని ఒకరు సహించలేని స్థితిలో ఉంటున్నారా? ఒకరిని ఒకరు ధిక్కరించుకుంటూ, అవమానించుకుంటూ, సెటైర్లు వేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారేమో ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరినొకరు కించపరుస్తూ. కానీ నీవు పరోక్షముగా నీ దేవుని బిడ్డనే నీవు నిందిస్తూ ఉన్నావు. నీ దేవుని బిడ్డనే నీవు అవమానపరుస్తూ ఉన్నావు. నీ దేవుని నీవు హేళన చేస్తూ ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎవరి స్వరూపం మందు ఉన్నాడండి? మన స్వరూపంలోనే ఉన్నాడు. మనల్ని ఏ స్వరూపంలో చేశాడు? ఆయన స్వరూపంలోనే చేశాడు దేవుడు. మన పొరుగు వారిని మనం నిందించినప్పుడు మన దేవుని నిందించినట్లే లెక్క. మన పొరుగు వారిని మనము సులకనగా చూసినప్పుడు మన దేవుని మనం సులకనగా చూసినట్లే లెక్క. నరుని కోపము దేవుని చిత్తమును నెరవేర్చదు. మీ జీవితంలో కోపంతో నిండిపోతే మీరు దేవుని చిత్తమును ఎల్లప్పుడూ కూడా గుర్తించరు, మీరు తెలుసుకోలేరు, మీరు దేవుని చిత్తమును గాయకొనలేరు. కాబట్టి ఒకరి ఏడల మీరు ఒకరు నిక్కుటమైన ప్రేమ కలిగి జీవించాలి. అలా ప్రేమించినప్పుడు, అలా ప్రేమ కలిగి జీవించినప్పుడు దేవుడు మీ జీవితంలో ఉంటాడు, మీకు తోడై ఉంటాడు. ఆయన యొక్క మీరు భద్రముగా దాచిపెట్టబడి ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇదే 4:20-21 కూడా చదువుతాం చూడండి. ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని సరిపోదు. ఒక నిమిషం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. ఈ మాట చాలా గుర్తుంచుకోవాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను, నేను దేవుని ఆరాధిస్తూ ఉన్నానని చెప్పి మన పక్కన ఉన్న వారిని మనం ద్వేషించామనుకోండి, మనం చెప్పేటటువంటి మాట అబద్ధము. మనం అబద్ధం ఆడుతున్నాం. చూడండి, ఇంకా కింద మాట కూడా చదువుతాం. తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. తాను చూసిన తన సహోదరుని ప్రేమించిన వాడు తాను చూడని దేవుని ఎలా ప్రేమించగలడు? మన చూస్తున్నటువంటి మన సహోదరుని కానీ మనం ప్రేమించలేకపోతే, మన ఎదుటిన్న వారిని మనము ప్రేమించలేకపోతే, చూడనటువంటి మన దేవుడు మనం ఎలా ప్రేమించగలుగుతున్నాం? ఎలా ప్రేమిస్తాం? ప్రేమించలేము, అది అసాధ్యం. అందుకే దేవుడు నీ సహోదరుని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లే, నీ శత్రువుని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లే, నీ ఎరుగు పొరుగు వారికి ఉపకారం చేస్తే నాకు ఉపకారం చేసినట్లే. నేను దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నేను దేవుని బిడ్డని చెప్పుకుంటూ తోటి విశ్వాసిని, తోటి సహవాసిని, తోటి సంఘంలో ఉన్నవారిని మనం ప్రేమించకపోతే మనం చెప్పేది అబద్ధం అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవుని బిడ్డలారా, ఇక 5వ అధ్యాయము 3వ వచనం కూడా చూడండి. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవునికి స్తోత్రం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఏమిచ్చాడండి ఆజ్ఞ? అది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడం. అలా ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో మనము దేవుని ఆజ్ఞలను గైకుంటున్నాం కాబట్టి దాని వలన మనం దేవుని ప్రేమిస్తున్నామని తెలుసుకోగలమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన వారు అందరూ లోకమును జయిస్తారు. ప్రేమించడం అనే దాన్ని మీరు జయించండి. ప్రేమ కలిగిన దేవుడు ఎల్లప్పుడూ మీ జీవితంలో తోడేడు. ప్రేమ చేత అన్ని జయించాలి తప్ప పగ, ప్రతీకారాలు, పంతాలతో దేన్ని కూడా మనము జయించిన. ప్రేమ చేత జయించాలి. దేవుడు కూడా ప్రేమ చేతనే మన యొక్క అతిక్రమాలు, పాపములన్నింటినీ కూడా జయించి ఆయన మనకు మారు మనసు, పాపక్షమాపణ దయచేసాడని దేవుడు. ప్రేమ చేతే మనం అన్నిటినీ జయించుకోవాలి. చాలా మంది చూడండి, టార్చర్ పెట్టి పగలు పంతాలు పెట్టుకుని అనేకమైనటువంటి విధ్వంసాలు సృష్టించి నేను జయించాలి, నేను గెలుపొందాలి, నేను సాధించాలని చూస్తూ ఉంటారు. అటువంటివి నిలబడవు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రతి దాన్ని కూడా మనము ప్రేమ చేత జయించాలని
దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. చివరిగా ఒక మాట మీకు గుర్తు చేసి నేను ముగించేస్తాను. దైవజనులకు ఇచ్చిన సమయం అయిపోయింది. రోమీయులకు రాసిన పత్రిక చివరిది 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ ప్రేమ వలన ఎన్ని మేలులు ఉన్నాయో, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, ఎంత కృప ఉందో తెలిసిందా మీకు అందరికీ? ప్రేమలోనే అన్ని దాచబడి ఉన్నాయి. ఇక్కడ అపొస్తలుడైన పౌలు రోమాకు రాస్తూ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకే సమస్తము కూడా సమకూడి జరుగుచూ ఉన్నాయని మనము ఎరుగుతాము. ఈ లోకంలో దేవుని ప్రేమ కలిగి ఉండండి. మీ జీవితంలో ఏదైనా లోటు ఉందా? ఏమైనా కొరత ఉందా? మీరు ఏదైనా ఆశపడుతూ ఉన్నారా? దేవుని ప్రేమ కలిగి జీవించండి. దేవుని ప్రేమతో జయించండి లోకాన్ని. సమస్తము కూడా దేవుడు మీ పట్ల సమకూడి జరిగించబోతూ ఉన్నాడు. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీరే స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి స్థితి కలిగిన వారైనప్పటికీ కూడా దేవుని ప్రేమ కలిగి జీవించండి. దేవుని ప్రేమించండి. తోటి సహోదరుడు నా సహోదరుడని, తోటి సహోదరుడి కష్టాలు నా కష్టాలని, తోటి సహోదరుడు శ్రమలో ఉంటే నేను అతనికి సహాయం చేయాలని దేవుని ప్రేమ కలిగి మీరు ముందడుగు వేయండి. అప్పు అడిగిన వారికి అప్పు ఇవ్వండి. శత్రువు సహితం మేలు చేయండి. శత్రువు కొరకు సైతం ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు సైతం మీరు ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుడు మీ పట్ల అనేకమైన కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. దేవుని ప్రేమ కలిగి జీవించండి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకోండి. అప్పుడు దేవుడు మీ యందు ఉన్నాడని, మీరు దేవుని యందు ఉన్నారని మీకు తెలుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఈ ప్రేమ కలిగి జీవించమో సాతానుకి దాసులం అయిపోతాం. సాతాను చెరలో చిక్కుకుంటాం. సాతానుడు ఏది మనకి ఆలోచన కలిగిస్తే దానిని బట్టే నడుచుకుంటాం. అవన్నీ కూడా సాతానుడు కలిగించేటటువంటి ఆలోచనలు, ద్వేషము, పగ, ప్రతీకారములు, మత్సరములు, కలహములు, డంబములు, అవినీతి, అసూయ, ఇవన్నీ కూడా సాతాను వలన పుట్టేటటువంటి ప్రియ దేవుని బిడ్డ. వీటన్నిటిని కూడా జయించాలంటే దేవుని ప్రేమను మనం కలిగి జీవించాలి. దేవుని ప్రేమ కలిగి మనం జీవించినట్లయితే ఈ లోకములో ఆయన సంకల్పము చొప్పున ఆయన బిడ్డలుగా పిలువబడిన వారందరికీ కూడా సమస్తము సమకూడి జరుగుతున్నాయని మీరు తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సంకల్పము చొప్పున ఆయన బిడ్డలుగా పిలువబడిన వారందరికీ కూడా దేవుడి లోకంలో ఏది కొలువ లేకుండా, ఏది లోటు లేకుండా, ఎటువంటి మరి అనారోగ్యమైన పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు ఆరోగ్యంనిచ్చి, ఆయుష్నిచ్చి, శక్తినిచ్చి, బలమిచ్చి తన ప్రేమ చేత సమస్తమును కూడా దేవుడు మనకి మేలుకరముగా చేసి నడిపిస్తా ఉన్నాడు. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు? లోకానుసారమైన మనసు కలిగి ఉన్నావా? నీ బంగారాన్ని ప్రేమిస్తున్నావా? నీ వస్త్రాలను ప్రేమిస్తున్నావా? మరి నీకు మేలు చేసే వారినే ప్రేమిస్తూ ఉన్నావా? ఈ లోకంలో ఉన్న వాటినే నేను ప్రేమింపకూడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంతవరకు నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉన్నావు, దేవుని ప్రేమిస్తూ ఉన్నావు. ఇంతవరకు నిజంగా దేవుని ప్రేమ కలిగి నువ్వు లేవేమో, ఇంతవరకు దేవుని ప్రేమించలేదేమో, ఇంతవరకు నీ తోటి సహోదరుని పట్ల నీవు మంచి ఉద్దేశం కలిగి లేవేమో. నీ సహోదరుని పట్ల ఇక్కడి నుంచి నీ తోటి వారితో, నీ శత్రువులతో ప్రేమ కలిగి నడుచుకో. ప్రేమ స్వరూపైన దేవుని బిడ్డగా నడువు. ప్రేమ స్వరూపైనటువంటి దేవుని బిడ్డగా నువ్వు జీవించు. ఈ లోకంలో నీకేది కొదువై ఉండదు. ఈ లోకంలో దేవుడు ఎంత మాత్రము కూడా నిన్ను ప్రోత్సహిస్తాడు, ఆయన బిడ్డగా అంగీకరిస్తాడు. ఈ లోకంలో అనేక మంది మేలు చేసే వాళ్ళగా జీవించు. నీకు పరలోకములో నీ ఫలము అధికమైనదని దేవుడు మాట్లాడిన రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ కలిగి లోకంలో జీవితం. ఈ ప్రేమ అనే దానికి చాలా దూరంగా మనం బ్రతుకుతూ ఉన్నాం. ఒక యాంత్రికంగా బ్రతుకుతూ ఉన్నాం. అసూయతో, ద్వేషముతో, పగ, ప్రతీకారాలతో, కుటుంబంలో నెమ్మది లేక, బంధువుల మధ్యన సమాధానం లేక, భార్య భర్తల మధ్యన సమాధానం లేక, భార్యని ప్రేమించలేక, భర్తను ప్రేమించలేక, బిడ్డలను ప్రేమించలేక ఈ దేశంలో ఏకాకిగా జీవిస్తూ అందరిని విడిచిపెట్టుకుని ఒంటరిగా బ్రతుకుతున్నావేమో. ఈ దినం మన ప్రియ దేవుని బిడ్డలారా, ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నారేమో. అందరికీ వేరై,
అందరికీ దూరమై దేవునికి సహితం నువ్వు దూరంగా బ్రతుకుతున్నావేమో. సాతానుడు నీ జీవితంతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇదిగో దేవుడు ఒంటరి అయిన వేళ దేవుని యొక్క ప్రేమ తోడైండే ప్రేమ నీ ఒంటరిగా ఉండి చింతిస్తున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ఒంటరివి కాదు, నీ ఒంటరివి కాదు. నీ దేవుడు యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నీవు ఇరుకునందుంటే మొదలు పెట్టినప్పుడు నీ దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. నీ దేవుడు నీకు తోడుంటాడు. ఏ సమయంలో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ కలిగి జీవించండి. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా ఒకనొక సమయంలో సలాయిపోతాయి. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా సలాయిపోతాయి. నీ కొరకు అమ్మాయి సింహాసనం విడిచిపెట్టి లోకానికి వచ్చినటువంటి యేసయ్యను ప్రేమించు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను ప్రేమించు. యేసు ప్రేమ సలారిపోదు. ప్రియ దేవుని బిడ్డ, నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, నీ కొరకు రక్తం చిందించాడు ఆయన, నీ కొరకు దేవుని యొక్క గొర్రె పిల్లగా వధింపబడ్డాడు. నీవు రక్షింపబడాలని, నీవు సంతోషంగా ఉండాలని, నీవు నిత్య రాజ్యానికి వారసురాలు కావాలని నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ యేసయ్య ప్రేమమ్మా. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ కంటే ఏ ప్రేమ కూడా గొప్పది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు మీరు ఈ హలోక సంబంధమైన ప్రేమల చేత వాటిలో చిక్కుకున్నారేమో. మీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ప్రేమను వెతకండి. మీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ప్రేమను మీరు తెలుసుకోండి. ఆ యేసయ్య దగ్గరికి రండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుని ప్రేమను పొందుకోండి. ఆ ప్రేమ ద్వారా ఇతరులను ప్రేమించండి. విశ్వాసములు ఎదగండి. దేవుని బిడ్డగా రక్షింపబడి పరలోక రాజ్యానికి వారసులు కమ్మని దేవుని యొక్క వాక్యం సెలవుస్తోంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క చిన్న శరణం పాడుకుని నేను ముగించేస్తాను. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెం, నాదు దోషమే నిన్ను అణువణువున హింసించెం, నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెం, నాదు దోషమే నిన్ను అణువణువున హింసించెం, నీవు కాచిన రక్తధారలే, నీవు కాచిన రక్తధారలే నా రక్షణాధారం, సిలువలో చేరం పెరిగిన హృదయముతోను, సిలువలో చేరం పెరిగిన హృదయముతోను, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నీవు కలిగితివా, నీవెంత కలిగితివా, నీవు కలిగితివా, ప్రార్థన చేసిన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుల వందనాలైనా. ఇంతవరకు నా ప్రభా నీ ప్రేమను గురించి తెలియజెప్పమన్న రీతిగా తెలియజెప్పాను ప్రభా.
నీ వాక్యములని నీ బిడ్డలకే వివరించాను ప్రభా. ఇదిగో ఈ లోక ప్రేమలన్నిటికంటే నీ ప్రేమ ఎంతో అమూల్యమైనది ప్రభా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటావా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు పరలోకమందున నీ తండ్రికి నీవు కుమారుడు ఏంటో కుమార్తె ఏంటోవని నీ వాక్యం ద్వారా సేవించావు ప్రభా. ఇహలోకంలో ఉన్న ప్రేమలన్నీ ఏదో ఒక రోజునైనా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి ప్రభా. మేము ప్రేమించినవన్నీ కూడా మమ్మల్ని దాటి వెళ్ళిపోతాయి ప్రభా. కానీ నీ ప్రేమ మాత్రం మమ్మల్ని విడిచిపెట్టదు ప్రభా. మా బంధువులు విడిచిపెడతారు, మా భర్త విడిచిపెడతారు, మా బిడ్డలు విడిచిపెడతారు ప్రభా. కానీ అన్ని పోయిన స్థితిలో, ఈ లోకంలో సైతం మేము విడిచిన స్థితిలో కూడా ప్రభా నీ ప్రేమ మమ్మల్ని విడిచిపెట్టదు ప్రభా. అటువంటి అమూల్యమైన ప్రేమ కలిగి లోకంలో జీవించమన్నావు ప్రభా. అయ్యా ఇక్కడ నుండి ప్రభా ఎదుగో మేము నాయన ఇటువంటి ప్రేమ కలిగి జీవించామో లేదో తెలియదు కానీ ప్రభా ఎదుగో నీ బిడ్డలకి నాయన నీ ప్రేమను వివరించాం ప్రభా. విన్నటువంటి నీ బిడ్డలు అందరూ కూడా నీ ప్రేమ కలిగి జీవించడానికి సహాయం చేయండి. నీ ప్రేమ కలిగి బిడ్డల ఇక్కడి నుంచి ప్రభా నడుచుకోవడానికి సహాయం చేయండి. అయ్యా ఇదిగో చెప్పిన వాక్యం బిడ్డల హృదయంలో భద్రపరచబడి అది నెమరు వేసుకుని ప్రభా ఎటువంటి బాహ్య సమయంలో సైతం, ఎటువంటి కోపతాపాల సైతం నీ ప్రేమ కలిగి, నీ సహనము కలిగి, నీ ఓర్పు కలిగి ప్రభా మమ్మల్ని హింసించే వారి కొరకు సైతం మేము ప్రార్థించే వారిగా, అయ్యా వారి కొరకు నాయన వారిని ప్రేమించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. అటువంటి నాయన నూతన హృదయమును, నూతన ప్రేమను జీవితాల్లో, బిడ్డల జీవితాల్లో ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభా నీ ప్రేమ ఎందుకు ప్రతి ఒక్కరు వేరు పారి ఇదిగో నాయన నీ రాకడి కొరకు ప్రతి ఒక్కరు సిద్ధపాటు కలిగి జీవించడానికి సహాయం దయచేయమని మా ప్రభు నీ ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక